హాయ్ ఫ్రెండ్స్, వెంకీ ముచ్చట్లు ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం శ్రీశైలం అడవిలో నల్లమల డీప్ ఫారెస్ట్ లోపల సుమారు 4 కిలోమీటర్ లోపలికి వెళ్ళాక స్వామివారు ఉన్నారు. కాలభైరవ స్వామి. అమావాస్య రోజు కావడంతో శ్రీశైలం దర్శనానికి వచ్చిన వాళ్ళం ముందుగా భైరవ స్వామిని దర్శించుకుందామని ప్రయాణం మొదలుపెట్టాం. లోపలికైతే కనుక వెళ్ళాలట. సుమారుగా ఒక 4 కిలోమీటర్లు ఈ కొండ దిగి లోపలికి వెళ్ళాలని చెప్పారు. వెళ్తున్నాం. అక్కడ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నల్లమల ఫారెస్ట్లో భైరవ స్వామి దర్శనానికి అమావాస్య శుక్రవారం ఈరోజు బయలుదేరాము. ఈ ఫారెస్ట్లో ఎటు దారి లేదు, కానీ వెళ్తున్నాం వెతుక్కుంటూ. కొంతమంది చెప్పిన గుర్తులను బట్టి ముందుకు సాగుతున్నాం. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ప్రతి నెల అమావాస్య రోజున భైరవ స్వామి దర్శనం చేసుకోవాలనేది చెప్పారు కొంతమంది పండితులు. కానీ మేము ఎక్కడ భైరవ స్వామి దర్శనానికి వెళ్ళినా కానీ అంతా అడ్వెంచర్ ట్రిప్స్ అవుతున్నాయి. అయితే సముద్రంలో లేదంటే గోదావరిలో, ఇవాళ శ్రీశైలం నల్లమల ఫారెస్ట్లో ఈ కొండలు గుట్టలు దిగుతూ వెళ్తున్నాం. హైలీ మామూలుగా కాదు, వెళ్తున్నాం కానీ భయపడుతూ. చిన్న శబ్దం కూడా లేదు. నా వాయిస్ చాలా క్లారిటీగా వినపడుతుంటుంది మీకు, చూడండి కావాలితే. చిన్న శబ్దం కూడా లేదు అసలు, మేము దిగుతున్న శబ్దం తప్పించి. నల్లమల ఫారెస్ట్ అంటే మామూలుగానే అడవి జంతువులకు, పులులకు, చిరత పులులకు, ఎలుగుబంట్లకు బాగా ఫేమస్ కదా. మా దగ్గర చిన్న చిన్న కర్రలు అవి పట్టుకునే బయలుదేరుతున్నాం. చూడాలి ఏం జరుగుతుందో. ఏదేమైనా స్వామివారి దర్శనం చేసుకునే పైకి వచ్చేది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అదిగో మా బుడ్డీస్ దిగుతున్నాయి. హైలీ రిస్క్, మామూలుగా లేదు అసలు. సాఫీగా ఉంటే అడవి మార్గంలో వెళ్ళటం పెద్ద కష్టమేం కాదు. కానీ ఇంతకుముందు వీడియోల్లో కొంతమంది మిత్రులు చెప్పింది వింటే చెప్తున్నారులే సోళ్ళు అనుకున్నా. కానీ చూస్తున్నారుగా, నేనే ఇవాళ దాన్ని రియల్గా అనిపిస్తున్నాను. ఈ మాత్రం చేస్తే కానీ స్వామివారి దయ, కరుణ, కటాక్షం దొరకవు మనకి. మొదటి అచీవ్మెంట్కి చేరుకున్నట్టే. సాధారణంగా ఒక వాగు ఉంటుంది అన్నారు, వాగు లేదు కానీ వాగు లాంటిదే ఉంది ఇక్కడ. ఇది వర్షాలు పడ్డప్పుడు కొన్నిసార్లు మాత్రం వాటర్తో ఉంటుందేమో తెలియదు మరి. చేరుకున్నాం మొదటి అచీవ్మెంట్కి. ఇలా పైకి సుమారుగా 1.5 కిలోమీటర్ కిందకి దిగాము. ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్స్ట్ వెళ్ళాలి మళ్ళీ. ట్రిప్ అయితే బాగుంది, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉదయం 10 దాటిగా బయలుదేరాలి. సాయంత్రం 4 గంటల లోపల టైం చూసుకునే రావాలి. సిగ్నల్ కానీ ఏ విధమైన సౌకర్యాలు ఉండవు ఇక్కడ. వస్తూ వాటర్ బాటిల్స్ తప్పనిసరిగా తెచ్చుకోవాల్సిందే. కానీ చూస్తున్నాగా చాలా స్వచ్ఛమైన గాలి, చుట్టూ కొండలు, లోయలు, గుట్టలు అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఈ రాళ్ళన్నీ కూడా చాలా నున్నగా, వాటర్ వెళ్ళినప్పటికీ అరిగిపోయి ఉండొచ్చు. కేర్ఫుల్గా దిగుతూ వెళ్ళాలి. అన్నీ కూడా స్కిడ్ అవుతూ ఉన్నాయి. మొత్తం అంతా కూడా సుమారు 3.5 కిలోమీటర్ల కిందకి నడుచుకుంటూ వెళ్ళాలి. ఏదైనా ఒక కర్ర సపోర్ట్ తీసుకుని వెళ్తే బెటరు. ప్రపంచంలోనే పురాతనమైన దేవాలయం ఎదురు అంటే ఈ నల్లమల ఫారెస్ట్లో ఉన్న మన శివయ్య మల్లికార్జున స్వామిది. ఈ మల్లికార్జున స్వామి నల్లమల ఫారెస్ట్లో ఉన్నాడు. చుట్టూ
శిఖరాలే మొత్తం. ఆయనకి కింద అడవిలో ఈ భైరవస్వామి, కాలభైరవస్వామి ఉన్నాడు అనమాట. చూడండి, ఇది ఏదైనా వాటర్ వస్తే మాత్రం మంచి ఫ్లడ్ అనమాట. లోతు తెలియదు, ఎక్కడ పోతున్నామో తెలియదు, ఈత కొట్టలేము, భలే ఉంటుంది. ఇంకా రైనీ సీజన్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దర్శనానికి రాకపోవడమే చాలా ఉత్తమం. ఈ సమ్మర్ స్టార్ట్ అయ్యే ముందు వింటరు పర్లా, అది కూడా డే టైమే. చూసారుగా, ఇంకా కింద దిగుతూనే ఉండాలా. భైరవశాల ఈ కాలభైరవుని దర్శనానికి చూస్తున్నారుగా, అద్భుతమైన లొకేషన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. కానీ భయంకరమైన ప్రయాణం. ట్రెక్కింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా చాలామంది, నాకైతే దాని మీద అంత అవగాహన లేదు. కానీ ఆ ట్రెక్కింగ్ చేసుకునే వాళ్ళకి మాత్రం చాలా మంచి ప్రదేశం అని చెప్పుకోవచ్చు. చూస్తున్నారుగా, ఇవన్నీ కూడా కొండలు, గుట్టలు, రాళ్ళు. చాలా జాగ్రత్తగా దిగాలి. ఈ రాళ్ళన్నీ కూడా కష్టమని దిగిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉన్నాయి. చుట్టూ కింద అద్భుతమైన లోయ. చూసారుగా, ప్రశాంతమైన వాతావరణంలో ఎన్ని కష్టాలు పడితే కానీ స్వామి దర్శనం దొరకదు మనకి. ఇలా ఇంకా దిగాల్సిందే. కాలభైరవా చూపించండి. షవరింగ్, ఈ షవరింగ్ ఆగుదలేదు. 2 కాళ్ళు కూడా షవరింగ్ అయితే ఆగుదలేదు. చాలా కష్టంగా ఉంది. కొన్ని చోట్లకి దిగుతానికి కూడా దారి లేదు, కానీ దిగాలి తప్పదు. స్వామి దయతో కావాలంటే దిగాల్సిందే. అడ్డం పెట్టాలి, అడ్డం పెడితే సరిగ్గా కవర్ అవుతుంది. వచ్చాం దగ్గరలో. మన నిరీక్షణకి ఎండకాటు పడుతుందనే ఆశిస్తున్నాను. ఇదిగో మనం వస్తుంటే ఇక్కడ 2వ వాగు కనపడింది. ఈ వాగు దగ్గర వాటర్ అయితే కనపడుతుంది కొంచెం దూరంగా. చూసారా, ఇంకా దగ్గరికి వెళ్తే కనపడుతుంది. ఒక వాగు దాటిన తర్వాత సుమారు 1.5 కిలోమీటర్ల కిందకి దిగాల్సి వచ్చింది. ఇక్కడ వాటర్ అయితే కనపడుతుంది. వాటర్తో పాటు జంతువులు అన్నా కూడా ఉండొచ్చు, అవకాశాలు అయితే లేకపోలేదు. చుట్టూ కొండల మధ్యలో లోయ. ఈ లోయలో చూసారా, ఎంతో లేదులేండి, వాటరు కొద్దిగా ఉంది. ఇదిగో గుడి దగ్గరికి వచ్చే దగ్గర కొంచెం వాటర్. ఇది కూడా వర్షాలు పడ్డప్పుడే వస్తుందేమో. కొంచెం కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి చోటు దొరికినట్టు అయింది. స్వామివారిదా ఇంకా కలగలేదు మనకి. అది కూడా ప్రమాదకరమైంది, ఎక్కువసేపు ఉన్నా కానీ. ఇక్కడ చాలా వరకు వచ్చాము. ఇక ఇక్కడి నుంచి ముందుకు కొనసాగాలి ఈ అడవిలో. ఇప్పటికే సుమారుగా 2.5 గంటల ప్రయాణం సాగింది మాకు. దరిదాపుల్లోకి అయితే రాలేదు. ఇక దగ్గరలోకి వెళ్ళే ఛాన్స్ వచ్చింది అనుకుంటున్నాం. ఇంత దూరం ప్రయాణించి స్వామివారి దగ్గర చేరుకున్నాం అనుకుంటున్నాం. కానీ ఇక్కడికి వస్తుల్లోకి మాకు మనుషుల జాడ అయితే దొరికింది. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు అయితే కనపడ్డారు. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? మదనపల్లి. ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారండి ఇక్కడికి దర్శనానికి? ఏంటంటే ఇక్కడ స్పెషల్ స్వామివారిది, భైరవ స్వామివారిది? అంటే చాలా చోట్ల ఉంటారు కదా భైరవ స్వామి, కాలభైరవ స్వామి వారు. చెప్పండి స్వామి, మీకు బాగా. ఎన్నిసార్లు వచ్చుంటారు ఇక్కడికి మీరు ఇప్పుడు? ఇది రెండోసారి. ఓకే. ఈ అడవిలో రావాల్సింది వేరే మార్గం లేదు ఇంకా? స్వామి మీరు
భైరవ స్వామిని దర్శించాలంటే ఎంత దూరం ప్రయాణించాల్సిందే. ఓం నమో కాలభైరవాయ. బలిపీఠం, స్వామివారి బలిపీఠం. ఇక్కడ బళ్ళు చేస్తారు అనేలా ఉంది. నమో భైరవాయ భైరవాయ నమో కాలభైరవాయ. స్వామివారి దర్శనానికి వచ్చేసాం. ఇది బలి చేసే పీఠంలా ఉంది. బలిపీఠం, జంతు బలులు ఏదన్నా స్వామివారికి ఇచ్చేది. ఇవన్నీ గంటలు. ఓం నమో కాలభైరవాయ. కొంచెం ముందుకు సాగితే దివ్యమంగళ స్వరూపం ఆ భైరవ స్వామివారి దర్శనార్థం వచ్చాము. స్వామిని చూడండి, చాలా అద్భుతంగా ఉన్నారు స్వామివారు. ఓం నమో కాలభైరవాయ. ఓం నమో కాలభైరవాయ. ఓం నమో కాలభైరవాయ. చుట్టూ ఇది గుహాలయం. ఈ గుహాలయంలో స్వామివారు స్వయంభూగా కొలువై ఉన్నారు. అమావాస్య శుక్రవారం ఈరోజు స్వామివారి దర్శన భాగ్యం కలిగింది. 2024లో ఇది మా మాఘమాసానికి ముందు వచ్చే మొదటి దర్శనం ఇక్కడ జరిగింది. మరొకసారి స్వామివారిని చూడండి. ఓం నమో కాలభైరవాయ నమ. ఓం నమో కాలభైరవాయ నమ. అంటే నేను ఎలా అనుకున్నానంటే వాళ్ళ దగ్గర నుంచి రైలు తీసుకుంటే 300 మీటర్లు అయితే వస్తుందని అన్నాడు కదా. ఎంత శ్రమ కోర్చి నడుచుకుంటూ వాగులు వంకలు దాటుకుంటూ ఈ కేకారణ్యంలో వస్తే స్వామివారి దర్శనం జరిగింది. ఇక ఈ దర్శనం జరిగిన వెంటనే మనసుకు ఎంతో ప్రశాంతత, నీరసం అంతా ఒక్కసారి పోయింది. చాలా అత్యద్భుతంగా జరిగింది. తప్పకుండా దర్శించడానికి ప్రయత్నం చేయండి. ఓం నమో కాలభైరవాయ. దిగటం ఏదోలా దిగిపోయాం కానండి. వారి అమ్మ పడవ ఎక్కడ మాత్రం చుక్కలు చూపిస్తుందండి. ఆయా సార్ వచ్చేస్తున్నాయండి బాబు. ఎక్కలేకపోతున్నాం. కొండ అంతా ఎక్కేయాల. దిగటం 3 కిలోమీటర్లు అనుకున్నాం, ఎక్కుతుంటే 6 కిలోమీటర్లు కనపడుతుందండి బాబా. ఇది ఎక్కలేకపోతున్నాం కొండలో గుట్టలోనే. అమ్మ ఓ పక్క ఆయాసం వచ్చేస్తుందా, ఏమీ లేవు ఇక్కడ తాగడానికి కూడా, ఊపిరి అంత లేదా.